హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. చాలా రోజులైందండి వీడియో చేసి. 10 రోజులు అవుతుంది కృప, 10 రోజులు అవుతుంది. పెళ్లి వీడియో మిస్ అయింది, ఇంకా కృపకి ఇచ్చిన మాట మిస్ అయింది, అన్నీ మిస్ అయిపోయినాయి. చాలా రోజుల తర్వాత ఇలా మీ ముందుకైతే రావటం జరిగిందండి. కొన్ని కారణాల చేత, కొన్ని ఇబ్బందుల చేత వీడియో చేయలేకపోయాము. అవి ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా పెళ్ళి అంటే మా 11 సంవత్సరాలు అయింది మాకు పెళ్ళి అయ్యి. ఆ పెళ్లి ఫంక్షన్ కూడా ఏ విధంగా చేసుకున్నాం అనే దాని గురించి కూడా వీడియోలో తెలుసుకుందామండి. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఏమైందంటే అవునుకి జ్వరం వచ్చి జ్వరానికి పడిపోయాడండి. కరెక్ట్గా పెళ్లి రోజు సెప్టెంబర్ 3వ తారీఖు రోజు ఆ రోజు హాస్పిటల్ అనుకోలేదు. ముందుగానే అంటే ముందుగా మేము అనుకున్నట్టు ఏం జరగలేదండి. అసలు ఎంత ప్లాన్ చేసాం, ఎంత ప్లానింగ్, ఎంత అసలు ఏమనుకున్నాం, ఏం చెప్తాం అనుకున్నాం అంటే మా లవ్ స్టోరీ చెప్తాం అనుకున్నాం ఆ రోజు. ఫస్ట్ అసలు కృపకి ఫస్ట్ ఏంటి మొత్తం చెప్తాము. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పాలి. మేము నన్ను చెప్పమంటావు, నువ్వు చెప్తావా? చెప్పు. నేను ఫస్ట్ అంటే లొడ మాట్లాడుతా ఉన్నావు. కానీ చెప్పే మా లవ్ స్టోరీలో మొదట ఎవరు ప్రపోజ్ చేశారు అన్న దాని గురించి చెప్దాం అనుకున్నాం. తర్వాత ఈమె నాకు ఏమవుతుంది, ఈమెకి నేనేమవుతాను చెప్ప అంతే కదా, ఏమవుతాను అని దీని గురించి చెప్పదామని అనుకున్నాను. అసలు కృప వాళ్ళ అమ్మోళ్ళు నాకు ఏమవుతారు, మా అమ్మోళ్ళు కృపకి ఏమవుతారు అంటే వీటి గురించి పెళ్ళిగాకునే ముందు ఎలా ఉన్నాం, ఎట్ట ఇష్టపడ్డాము, ఇద్దరిమి ఒకరినొకరు ఎట్ట ఇష్టపడ్డాము అని వీటి గురించి చెప్పదామని పెళ్లి రోజు వీడియో. ఆ రోజంతా అదే, అసలు వీడియో కాకుండా లైవ్ పెట్టి లైవ్లో ఇది చెప్పదామని అనుకున్నాము. ఏది లేకుండా అయిపోయిందండి. మేము ఏదైతే అనుకున్నామో ఆ రోజు హాస్పిటల్లో పోయి రక్త పరీక్షలు చేసుకుంటే చేరాము. అసలు ఎంత బ్యాడ్ లెక్క చూడండి. అంతే కదా, అనుకునేటన్నీ జరిగిపోతే ఇంకేముంది, అనుకునేటన్నీ జరిగిపోతే ఈరోజు కృపకి బేస్మెంట్ రెడీ చేసి ఇంట్లో ఉండాల్సిన వాళ్ళమే. అలా అనుకుంది జరగదు, ఏదో ఒకటి జరగద్ది. 10 అనుకుంటాం, 10 ఇట్లలో 1 2 జరుగుతాయి. అందుకని ముందుగా అనుకుంది, ఏది అనుకోకూడదు అబ్బా, చేసుకుంటే వెళ్ళిపోతాం. ముందుగా ఆశపడకూడదు దేని గురించి కూడా. ఇలాగండి దీనికి ఈ ఇబ్బందుల వల్ల వీడియో చేయలేకపోయాం. తర్వాత వచ్చి కొంతమంది కామెంట్ చేశారు, అనోక్ బ్రో మీ అత్తగారికి ఎలాగుంది అని, అంటే కృప వాళ్ళ అమ్మకి ఎలా ఉందని. ఆమెకైతే చాలా బాగుందండి, మెడిసిన్ వాడుతుంది. అంటే దానికి ట్రీట్మెంట్ అనేది ఉండదు కదండి, కిడ్నీల ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ అనేది కష్టం. కాకుంటే మెడిసిన్ వల్ల జాగ్రత్తగా ఉండి మెడిసిన్ వాడుకుంటా అవి తినే ఆహారాన్ని కొన్ని పాటిస్తా, వాళ్ళు ఇచ్చిన పథ్యాలు పాటిస్తా కనుంటే రికవరీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆమెకైతే బాగుందండి, ఇబ్బంది లేదు. తర్వాత కృపగా ఆరోగ్యం కూడా బాగుంది, పిల్లలు కూడా అందరూ బాగున్నారు. నేను కూడా ఇప్పుడు బాగున్నా, కాబట్టి ఈ మధ్య అంతా కొంచెం బాగలేను, కానీ ఇప్పుడైతే పర్వాలే బాగున్నాను. ఈ సమస్యల వల్ల వీడియో చేయలేకపోయాం. దాదాపు 10 రోజులైంది. ఇక నుంచి వీడియోస్ అయితే ఆపాం. ఒకవేళ వీడియోస్ ఆపినా ముందుగా తెలియజేస్తాం, ఎందువల్ల వీడియోస్ ఆపాము, ఏ కారణం చేత వీడియోస్ ఆపాము అనేది ముందుగా తెలియజేస్తామండి. ఇంకోటి చిన్న విషయం చెప్పాలి, దీని మన ఫాలోవర్స్కి, మమ్మల్ని అభిమానించి ఇంత దూరం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఇదైతే నేను చిన్న రిక్వెస్ట్, దీన్ని పాటించండి ప్రతి ఒక్కరు ప్లీజ్. చెప్తున్నాను ఏం జరిగిందంటే, మా గ్రామంలో అంటే మాకు బాగా దగ్గర వాళ్ళు 27వ తారీఖున ఆ కుటుంబానికి చెందిన ఒక అతను బైక్లో నైట్ అండి, బైక్లో వెళ్తా వర్షం పడుతుంది. నైట్ అంటే 27వ తారీఖు అంటే వినాయక చవితి తిరునాళ్ళ రోజు వర్షం పడుతుంది. ఆ నైట్ వర్షం పడుతుంది. ఈయన బైక్ డ్రైవ్ చేసుకుంటూ పోతూ కట్టింగ్లో స్తంభాన్ని గుద్దుకోవటం వల్ల యాక్సిడెంట్ అయితే జరిగిందండి. యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది. ఆయన హడావిడిగా నేను కూడా వెళ్ళటం జరిగింది. రేతిరి ఆ నైట్ వెళ్ళినప్పటికీ ఆడ ఎవరు లేరు. జరిగి కూడా చాలా సేపు అవుతుంది. మాకు తెలియటం కూడా లేటుగా తెలిసిందనమాట.
వెళ్ళి చూసిన తర్వాత ఏమైందంటే ఆయన చనిపోవటం అది చాలా బాగా చాలా ఘోరం అండి. చాలా ఘోరంగా తలకి తమ్ముని తగిలి చాలా పెద్ద పెద్ద గాయం అయ్యి ఆ, చెప్పలేము చెప్పలేము అంత పెద్ద గాయం జరిగి ఆయన చనిపోవటం జరిగింది. అది ఎవరు లేరు ఆ టైంలో. అంటే అందరూ వీళ్ళు వచ్చేటప్పటికి నేను కొంచెం తొందర ఎక్కువ. ఏదైనా జరిగింది మా వాళ్ళకి ఏదైనా జరిగిందన్నా కానీ నేను కొంచెం వెళ్ళిపోతాను, ముందు వెళ్ళిపోతాను ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకున్నట్టుకి. అలాగే వెళ్ళటం వల్ల అక్కడ ఆ స్పాట్లో అది చూడటం ఒక్కడే ఉండి అక్కడ చూడటం వల్ల కొంచెం డిఫరెన్స్లోకి వెళ్ళిపోయాను నేను. అంటే ఆలోచన, అరే ఎందుకు జరిగింది, భయము ఎన్ని కాదు. ఇలా ఎందుకు జరిగింది, అసలు అక్కడ ఆ స్తంభం ఎందుకు ఉంది, ఇంక నేను ఇలాగే వస్తాయి అనమాట ఆలోచన. ఈయన చిన్నగా పోవచ్చు కదా, హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా, అసలు పోవాల్సిన అవసరం ఏముంది, నైట్ టైం తిరగాల్సిన అవసరం ఏముంది, తిరణాలు జరుగుతుంది కదా, ఇంటికాడే ఉండొచ్చు కదా, ఈ యొక్క ఆలోచనలు అనమాట. అంటే ఆ మంచి వ్యక్తి, చనిపోయిన వ్యక్తి అంటే అంటారుగా ఏకిరి పోకిరి అలాంటి వ్యక్తి కాదు. పద్ధతిగా డ్యూటీ చేసుకొని తన కాళ్ళ మీద తన బతికే వ్యక్తి. అంత మంచి వ్యక్తి. ఎప్పుడు వచ్చినా అంటే మా ఊర్లో ఉండడండి, డ్యూటీ చేసుకుంటూ బయట ఊర్లోనే ఉంటాడు. ఏదైనా తిరణాలకి ఇలాగా ఫంక్షన్లకి అలాగా పోతాడు అనమాట మా ఊరికి. వచ్చినప్పుడు చాలా మర్యాదపూర్వకంగా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చాలా చక్కగా పలకరించుకునేంత వ్యక్తి. ఆ వ్యక్తికి అలా కావటం వల్ల నేనే కాదు ఊరు కూడా కొంచెం కొంచెం చాలా బాధ కలిగింది. ఊరు కూడా చాలా ఇబ్బందులు పడిపోయా, అంటే ఇబ్బంది కాదు చాలా బాధపడ్డారు. ఈ కారణం చేత కూడా వీడియోస్ కూడా మేము చేయలేకపోయాం. ఇలాగ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేకపోయాం. కదిలిస్తే మాటలకు ముందు కళ్ళలో నీళ్ళు, అంటే బాధలు వచ్చేసేది. ఇదండి, దయచేసి ఎవరైనా సరే మీరు వెళ్ళే దూరం ఎంత దూరం అని ముఖ్యం కాదు. 5 కిలోమీటర్లు కావచ్చు, 10 కిలోమీటర్లు కావచ్చు, ఎన్ని కిలోమీటర్లైనా మీరు బైక్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ అనేది వాడండి. ఆ రోజు అది కేసు అయింది. కేసు అయితే పోలీసులు కూడా అదే అన్నారు, హెల్మెట్ వాడమని చెప్పేది మేము. ఇంతకే ఆయనకి ఎక్కడ ఒక చిన్న దెబ్బ లేదు, ఆ స్తంభం ఆ తలకి తగలటం వల్ల చనిపోవటం జరిగింది, అందుకని అయ్యా మేము హెల్మెట్ వాడండి అని మొత్తుకునేది అని పోలీసులు కూడా చెప్పడం జరిగిందండి. అసలు చాలా బాధాకరం అది. హెల్మెట్ అనేది కంపల్సరీ వాడండి. జరిగిన తర్వాత ఏం చేయలేము, అది జరగకునే ముందే జాగ్రత్త పడాలి. హెల్మెట్ అనేది ఎంతో ముఖ్యం, అవసరం. అదైతే వాడండి. నేనైతే అదే రిక్వెస్ట్ చేస్తాను. నేను జరిగిన పరిస్థితి దాంట్లోంచి నేను కూడా దాంట్లోంచి బయటపడడానికి చాలా టైం పడింది. ఆరోగ్య విషయంగా కొంచెం దృఢంగా ఉన్నాను కానీ అంత సమస్య అయితే కాదు. కానీ ఇది జరిగిన దానివల్ల నేను అసలు పెళ్లి ఫంక్షన్ కదండి, అసలు ఆ ఆలోచన కూడా లేకుండా చేశాను. ఎందుకంటే అంత ప్రమాదం, అంత ఘోరంగా జరిగింది అది. ఆ యాక్సిడెంట్ అనేది ఎంత బాధ. తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, ఇంకా అసలు ఫ్రెండ్స్, స్నేహితులు అందరికి ఒక దుఃఖం మిగిలింది ఆ రోజు. మా ఊర్లో తిరణాలు కూడా చేయలేదండి, ఆపేశారు. ఆ నైటే జరిగిందని అమ్మటే తెల్లారి మొత్తం ఎక్కడెక్కడంతా క్లోజ్ చేశారు. ఇప్పటికి కూడా అతని స్నేహితులకు కూడా ఇప్పటికి కూడా చెప్పలేని లోటు, తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ చెప్పలేని లోటు కలుసుకుంటూ. ఆ ఏరియాలో అసలు అండి ఆ రోడ్ని పోతుండే కానీ అక్కడ పోయలేక గుండెల్లో తెలియని బాధ అంత ఇదనమాట. అంతటి కారణం ఏంటంటే, ఒకటి హెల్మెట్ లేకపోవటం. హెల్మెట్గా నుండుంటే చిన్న చిన్న దెబ్బలతో బయటపడి ఉండేవాళ్ళు. తర్వాత వచ్చి అక్కడ రోడ్డు మీదకి స్తంభాలు నాటారు. అది కొంచెం ఈ మా ఊరే కాదు బయట ఊర్లో కూడా కొంచెం గవర్నమెంట్ అనేది రోడ్డు మీదకి స్తంభాలు నాటడం అనేది కరెక్ట్ కాదు. ఇదైతే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కానీ ఇది దాని గురించి చెప్పే ఛానల్ అయితే మనది కాదండి, మనది బ్లాగు కుకింగ్ ఛానల్ కాబట్టి. కానీ చెప్తున్నాను ఎందుకంటే జరుగుతున్నాయి. ఇలాగ జరగటం వల్ల ఆ స్తంభాలు అక్కడ లేకుండా ఉంటే ఎంతో బాగుండు. ఆయన పడిపోయినా కొంచెం అట్టతోటి ఇదేంటి, అది 1 కాదు 2 కాదు 3 స్తంభాలు ఉన్నాయి అక్కడ. 3 స్తంభాల మధ్యకి బండి వెళ్ళటం వల్ల, పైగా రోజు వర్షం పడతా ఉంది నైటు, జరిగిపోయిందండి. అది జరిగింది అనుకుంటే 2 రోజుల తర్వాత ఆ యాక్సిడెంట్ అయిన బండిని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు.
అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించేసింది. ఆ బండి అసలు చూడండి ఎంత ఇదో, కేసులో ఉంది బండి, అది మామూలుగా లేదు. కేసులో ఉన్న బండిని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. ఎంత దౌర్భాగ్యమో. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మాకు కామెంట్లు పెడుతుంటారు, వాళ్ళని చూసి కూడా అనిపిస్తుంటుంది, అబ్బా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అంటే. ఒక స్త్రీని అడగకుండా మాటలు కూడా అడిగి రాసి పెడుతుంటారు అనమాట కామెంట్లలో. ఇంత నీచంగా కూడా ఆలోచించి ఇంత నీచమైన మైండ్ కూడా ఉంటుందా అని అనిపిస్తుందండి. నిజంగా సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత మేము చాలా తెలుసుకున్నాము, ఎలా ఉండాలి అనేది చాలా తెలుసుకున్నామండి. అస్సలు ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు కూడా అర్థం కాని పరిస్థితి. అట్టున్నారు కొంతమంది, అందరు కాదు కొంతమంది. అంతమంది మంచి వాళ్ళు ఉండబట్టే కదా ఈ రోజు ఇంత దూరం వచ్చాము. కొంతమంది అలాగ ఉన్నారు. దయచేసి వాళ్ళు కూడా మారితే బాగుండు. ఇది ఫ్రెండ్స్, ఇది నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా కొంచెం తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, మీ పెద్ద మనసు చేసుకొని క్షమించండి. ఏదంటే మాకు తెలిసిన మాటలు మేము మాట్లాడేసాము. ఎందుకంటే ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మా పొరపాట్లు అంటే క్షమించండి. ఇంకా నుంచి అయితే మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు అండి. బాయ్ బాయ్.